దేవుడు ఏ విలువ లేని వారికి విలువనిచ్చే దేవుడు. చెప్పండి, విలువ లేని వారికి ఏమిస్తాడు ఆయన? విలువనిస్తాడు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక కాగితం ఉందనుకోండి, మామూలు కాగితం, ఇలాంటి కాగితం ఒకటి ఉందనుకుందాం. ఈ కాగితం షాప్లో ఎంత ఉంటుంది దాని ఖరీదు? 2 రూపీస్, 5 రూపీస్ ఎంత ఉంటుంది కదా. అలాంటి కాగితం మీదే ఒకవేళ ఒక డిగ్రీ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రింట్ వేసి గవర్నమెంట్ అథారిటీ సిగ్నేచర్ పెట్టి స్టాంప్ వేశారనుకోండి, దానికి ఎంతో విలువ వచ్చేసింది. చూసారా? ఎప్పుడైతే అధికారి ముద్ర పడిందో, ఎప్పుడైతే సంతకం పడిందో, దానికి ఎంతో విలువ వచ్చేసింది. అమెరికాలో ఒక పోయెట్ ఉండేవారు, ఒక కవి. ఆయన పేరు లాంగ్ ఫెలో అని. ఆయన ఒకసారి ఆయనకు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా ఏదో తలంపు వచ్చింది, మంచి కవిత్వం గురించిన తలంపు వచ్చినప్పుడు ఎక్కడో రాసుకోవాలి కదా. అక్కడ చిత్తు కాగితం ఏదో కనబడితే అప్పుడు అదే బాగా నలిపోయి ఉందన్నమాట, చిత్తు కాగితం. దాన్ని జాగ్రత్తగా ఇలా తీసుకొచ్చి ఓపెన్ చేసి కొంచెం తన దగ్గర ఉన్న పెన్సిళ్ళతోనూ కూర్చొని తన సొంత చేత్తో కవిత్వాన్ని రాశాడనమాట. ఇప్పుడు ఆ చిత్తు కాగితం మామూలుగా అయితే ఏం చేస్తారు మనుషులు? నలిపి పాడేస్తారు. అదే చిత్తు కాగితం మీద ఈయన ఎప్పుడైతే ఇంత ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతను పొందిన ఈయన కవిత్వాన్ని రాసి ఆయన సంతకాన్ని కింద పెట్టాడో, దానికి ఎంతో విలువ వచ్చింది. ఆయన మరణించినప్పుడు ఆ కాగితాన్ని వీళ్ళు ఆక్షన్ పెడితే కొన్ని మిలియన్లు వచ్చాయట. ఏంటి దేనికి? ఆ పిచ్చి కాగితానికి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పుడు మనం చదివే భాగంలో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరు ధ్యానించుకొని వస్తున్నాం. ఒక 3 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 పేర్లు చాలామందికి తెలియదు. అసలు వాళ్ళ గురించి బైబిల్లో పెద్ద ప్రస్తావన కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు పేతురు అన్న వెంటనే బోల్డ్ అంత మాట్లాడిన విషయాలన్నీ ఉన్నాయి. యోహాను, యాకోబు, ఆంద్రియా, వీళ్ళందరి గురించి మనకి బోల్డ్ అంత కనబడుతుంటాయి. కానీ ఇప్పుడు మనం చదవబోయే 3 శిష్యులు అనమాట, ఏదైనా మనం ధ్యానించబోతున్నాం. వాళ్ళ పేర్లు ముందు ఒకసారి చూద్దాం. అసలు 15వ వచనం చూడండి. మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు. ఈయన పేరు ఏంటంటే అల్ఫయి కుమారుడైన యాకోబు ఒకటి. ఇంకా నెక్స్ట్ జెలోతే అనబడిన సీమోను. ఓకే. ఇంకా యాకోబు సహోదరుడైన యోధా. వీళ్ళు 3. ఇక్కడ మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాకోబు సహోదరైన యోధా అన్న ఆయన ఉన్నారు కదండి, 3వ పేరు. ఈయనకి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. అంటే ఒకే వ్యక్తి, కానీ ఆయనకే యోధా అన్న పేరు కాకుండా ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీయండి. మూడవ వచనం చూడండి. నాకు చెప్పాలి మీరు. సుంకరమతీయ. అల్ఫయి కుమారుడ యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి కనానీయుడైన సీమోను. చూడండి, ఆ యోధా ఇందాక చదివాం కదా, ఏంటి 16వ వచనంలో యాకోబు సహోదరైన యోధా అంటున్నాం కదా. ఆ యోధాకి ఇంకో పేరేంటో తెలుసు ఇక్కడ? చెప్పండి. తద్దయి. ఏం పేరండి? తద్దయి అను మారు పేరు గల లెబ్బయి. పిల్ల కొంచెం కష్టంగా ఉన్నది చెప్పాలి. ఒకే వ్యక్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? లబ్బయి, తద్దయి, ఇంకోటి ఏంటి? యోధా. ఇప్పుడు మనకు కూడా అలాగే ఉంటాయి చూడండి కదండి. ఒకే వ్యక్తికి ఒక ఆయన అని చూస్తుంటే 3 రకాలుగా పిలిచారు ఆ వ్యక్తిని. ఏంటంటే ఆ పేరు కూడా మీదేనా అంటే ఈ పేరు కూడా మాదేనండి అంటున్నాడు అనమాట. సో అలాగా మనకే 4-5 పేర్లు ఉంటాయి కదండి. అలాంటిది ఈ వ్యక్తికి తద్దయి అన్న పేరున్నది, మళ్ళీ లెబ్బయి అని ఉంది, తర్వాత యోధా అని కూడా పేరు ఒక వ్యక్తి. కానీ ఇక్కడ 3 శిష్యులు ఎవరెవరండి అని చూస్తే, ఒకటేమో అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతు అనబడిన సీమోను,
మూడవది ఏంటంటే యాకోబు సహోదరైన యోధ. ఆ యోధ అన్న, లెబ్బయి అన్న, తద్దయ్య అన్న ఒకే వ్యక్తి. సో వీళ్ళు ముగ్గురు గురించి ఇప్పుడు చూడండి, అలాంటి వ్యక్తుల గురించి నాకు తెలిసి మనం ఎప్పుడు చదవలేదు, ధ్యానించలేదు, విలువ లేదనమాట ఒక మాటలో చెప్పాలంటే. కానీ అలాంటి వ్యక్తుల నుంచి విలువైన పాఠాలు ఇదేనో ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఇందాక అన్నాను కదా, విలువలేని వారికి ఆయన ఏమిస్తాడు? విలువనిచ్చే దేవుడు కదా. ఇలాంటి వారికి నిజానికి ఎవరు అంత ధ్యానించిన వాళ్ళ జీవితాన్ని ఏముందండి వాళ్ళ గురించి మనం నేర్చుకునేది. కానీ విలువైన పాఠాలు ప్రభు వీళ్ళ నుండి మనకి నేర్పించడానికి ఆయన ఇష్టపడతారు. అందుకోసం వారి పేర్లు కూడా అక్కడ రాయించాడు దేవుడు. ఏంటండి మనం వారి జీవితం నుంచి నేర్చుకోవచ్చు? ఈ దినం ఈ ముగ్గురు జీవితాల నుంచి 4 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ 4 పాఠాలు నేను మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఓకే, ఈ 4 lessons ఫ్రమ్ ద లైవ్స్ ఆఫ్ దీస్ 3 disciples. మొదటి పేరు అల్ఫయి కుమారుడైన యాకోబు. ఈయన జీవితం గురించి మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన పాఠం, మొదటి పాఠం ఏంటంటే ఈయన తగ్గించుకునే వ్యక్తి అండి. చెప్పండి, తగ్గించుకునే వ్యక్తి. దీనుడు ఆయన అన్నమాట, తగ్గించుకునే వ్యక్తి అనమాట. ఎలా చెప్పారండి ఈయన గురించి? ఈయన తగ్గించుకునే వ్యక్తి అని అంటే, ఒకటి, ఈయన బైబిల్లో ఎక్కడ మాట్లాడినట్టు లేదు. చూడండి, పేతురు మాటల గురించి రాయబడి ఉన్నాయి, ఇంకా యోహాను మాటలు ఉన్నాయి, తర్వాత ఆంద్రియా ఏంటి, ఫిలిప్పు ఏంటి, మత్తయి ఏంటి, బర్తలోమయ ఏంటి, ఎవరు నతనేలు ఏంటి, వీళ్ళందరి గురించి, తోమా ఏంటి, వీళ్ళందరివి ఎక్కడెక్కడో మాటలు కనపడతాయి. కానీ ఈయన ఎక్కడ మాట్లాడినట్టే లేదు. ఎందుకండి ఈయన మాట్లాడలేదు? ఎందుకు ఈయన అంత మాట్లాడడానికి ముందుకు రాలేకపోయాడు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉందండి. ఏంటో చెప్పనా? చూడండి, ఈయన గురించి మార్కు రాస్తాడు. ఆయన దీనుడు అని అనడానికి ఎందుకు ఆయన అంత మౌనంగా ఉండిపోయాడో అర్థం అవడానికి మార్కు సువార్త 15:40 చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం. చూడండి, ఈయనకి ఇక్కడ ఒక పేరుంది, చిన్న యాకోబు. ఏముందండి? చిన్న యాకోబు. ఎందుకంటే ఈయనకి చిన్న యాకోబు అని పేరు పెట్టారు ఇక్కడ. అదే వ్యక్తి, ఇప్పుడు మనం అల్ఫై కుమారుడు యాకోబు అంటున్నాం కదా, అదే వ్యక్తికి మార్క్ ఏం రాస్తున్నాడు చెప్పండి? ఆయన ఎవరైనా చిన్న యాకోబు అండి అన్నాడు. చిన్న అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చూడండి, వయసులో చిన్నాను కాదు, నేను మాట్లాడే అంతటోడిని కాదండి, నేను చిన్నోడినండి, మాట్లాడే అంత యోగ్యుడిని కూడా నేను కాదు అని చెప్పి వెనకే ఉండేవాడు, తగ్గే ఉండేవాడు అన్నమాట, మౌనంగా ఉండేవాడు అన్నమాట అని అంటున్నారు. ఈ యాకోబు గురించి మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన మౌనమే నేర్పిస్తుంది ఆయన చాలా తగ్గించుకునే వ్యక్తి. నేను మాట్లాడేంత యోగ్యం కాదండి అసలు ఆ స్వభావం ఎందుకు వచ్చిందండి అని ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తానండి. నేను చిన్నోడిని, మాట్లాడేంత యోగ్యుడిని కాదు నేను. ఎందుకు తెలుసా? ఇప్పుడు అసలు విషయం చెప్తాను చూడండి. ఈయనకి ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక సహోదరుడు ఉన్నాడు అనమాట. అసలు ఈయన తండ్రి పేరేంటి? ఇప్పుడే మీరు చెప్పారు, ఆల్ఫై కుమారుడగు యాకోబు. అదే ఆల్ఫైకి ఇంకో కొడుకు ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా శిష్యుడే. ఎవరు గెస్ట్ చేయగలరా? మార్కు సువార్త 2:14 ఉంటుంది చూడండి. మార్కు సువార్త 2:14. అది చూడండి, ఇక్కడ సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవి. లేవి అన్న, లేవికి ఇంకో పేరేముంది? మత్తయి. భార్య చెప్పారు. సో అల్ఫయి అన్న ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఇందులో ఒక ఆయన పేరేంటి ఇక్కడ? యాకోబు. ఇంకో పేరు లేవి అన్న మత్తయి. సో మత్తయి కూడా ఎవరి శిష్యుడు? యేసుప్రభు శిష్యుడు. అయితే ఇప్పుడు మత్తయి గురించి ఒకసారి ఆలోచించండి. మత్తయి ఎవరు అసలు? తన పని ఏంటి? సొంకరి. నేను 2 వారాల క్రితం సొంకరి అన్న మాట ఎంత భయంకరమైన మాటో
ఎంత అసహించుకునే మాటో నేను ఆల్రెడీ చెప్పానా లేదా? సో సుంకరుల్ని దేంతో పోల్చేవారు? సుంకరులు పాపులు, సుంకరులు వ్యభిచారులు. అసలు మీకు సుంకరులకు అసలు తేడా ఏంటి అంటున్నాడు మత్తయి సువార్త 5:46లో. మీకు వందనాలు చెప్పిన వాళ్ళకే మీరు వందనాలు చెప్తే మీకు సుంకరులకు అసలు తేడా ఏంటి అంటున్నాడు. అంటే ఆడే వెధవైతే నువ్వు అలాగే చేస్తున్నావంటే నీకు వాడికి అసలు తేడా ఏంటి అన్నట్టుగా అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలి చాలా అసహించుకునేవారు అన్నమాట సమాజంలోనే. అలాంటి వాడు ఎవరంటే మత్తయ్య. వాళ్ళ తమ్ముడే ఎవరు? ఇప్పుడు మనం చదివిన చిన్న యాకోబు లేదా అల్ఫయి కుమారుడుగు యాకోబు. ఒక మాటలో ఈ తన బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన మైండ్లో ఉందండి. ఒక సుంకర్ని, మా అన్నయ్య సుంకరి, మాకు అసలు సమాజంలో మంచి పేరు లేదు, అయినా నాలాంటోడిని ప్రభు శిష్యుడిగా చేసుకున్నాడు. ఆయన శిష్యుడిగా చేసుకున్నాను, రక్షించుకున్నాడు. నేను ఆయన శిష్యుడినే కానీ మాట్లాడడానికి కూడా నాకు యోగ్యుడిని కాదు అని చెప్పి ఆయన మౌనమే ఎంత అంటే దీనుడు అన్నది మనకి అర్థం చేస్తుంది అనమాట. ఇంకో విషయం చెప్పనండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనండి ఎంతో మేలు పొందిన కొంతమంది ఉన్నారు. వాళ్ళం కూడా ఆ మేలును అర్థం చేసుకొని అంటే మౌనం అయిపోయారనమాట. ఇప్పుడు చూడండి, మాటలు లేవండి, ఇంకా ఆ మేలు ఎంత గొప్ప మేలు అంటే నా నోటి నుంచి ఇంకా మాటలు లేవు. అలాంటి వ్యక్తులు కొంతమంది మత్తయి సువార్త 20లో కూడా కనపడతారు మనకి. ఒకసారి నాతో కలిసి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి 16 వచనాలు. ఇక్కడ ఏం జరిగింది ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, అంటే మనంతా చదవం కానీ మామూలు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో నేను చెప్తాను. ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు, ఆయనకేమో ఒక ద్రాక్ష తోట ఉంది. ఏంటంటే ఒక యజమాని ఉన్నాడు, ఆయనకేముంది ఒక ద్రాక్ష తోట. ఈయన ఉదయాన్నే బయలుదేరాడు, 6 గంటలు బయలుదేరాడు. అక్కడ కొంతమంది పనుల కోసం వెయిట్ చేస్తుంటే, నా పొలంలో మీరు పని చేయండి, రోజంతా పని చేస్తే మీకు ఒక దేనారాన్ని ఇస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు. బాగానే ఉంది. వాళ్ళు వచ్చి పని మొదలు పెట్టేశారు. తర్వాత 9 గంటలకు మళ్ళీ వెళ్ళాడు. 9 గంటలకు మళ్ళీ వెళ్ళాడు. తర్వాత ఇంకెన్ని గంటలకు వెళ్ళాడు? 12 గంటలకు వెళ్ళాడు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడు. తర్వాత 6వ వచనంలో చూస్తే తిరిగి దాదాపు 5 గంటలకు కూడా వెళ్ళాడు. వెళ్ళి అదొకటి చదువుదాం. 6వ వచనం, తిరిగి దాదాపు 5 గంటల వేళ మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఓరకనే నిలిచున్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకుని. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారండి, వాళ్ళు రోజంతా ఏం చేయలేదు, పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు? ఎవరు వాళ్ళని ఉద్యోగంలో చేర్చుకోలేదు. మరి చేర్చుకోకపోతే వాళ్ళు పని ఎలా చేస్తారు? పని చేయకపోతే వాళ్ళు డబ్బులు ఎలాగ వస్తాయి? డబ్బులు లేకపోతే ఇంటికి ఎలాగ ఒట్టి చేతులతో వెళ్ళగలరు? బిడ్డలకి కుటుంబానికి దేంతో పోషిస్తారు? వాళ్ళు దిగాలుతో ఉన్నారు. ఎందుకు పనులు పెట్టలేదండి వాళ్ళని? ఎందుకు పనులు పెట్టలేదంటారు? కారణం ఏమైనా చెప్పగలరా? ఒకళ్ళకి పని ఇవ్వలేదంటే దానికి కారణం ఏంటి? అయితే వాళ్ళ బలహీనలు, ముసలోళ్ళు, అసలు వీళ్ళు పని నా కష్టమైన పని ఇతను చేయలేడు అని చెప్పి అయితే అదొక కారణం అవ్వచ్చు. ఇంకా వాళ్ళకి పని చేయడమే రాదేమో, అంత టాలెంట్ వాళ్ళకి లేదేమో. ఇప్పుడు పనికి చేర్చుకునేవాడు మంచోడిని చేర్చుకుంటారా, లేకపోతే పని రానోని చేర్చుకుంటారా? మంచోళ్ళందరికీ మార్నింగ్ వచ్చేసాయి, పనులు వచ్చేసాయి, వెళ్ళిపోయారు, చక్కగా పనులు చేసేస్తున్నారు. రోజంతా అయిపోతుంది, వీళ్ళకి రోజంతా అయిపోతుంది, ఎవరు పనులకు పెట్టలేదు, దిగులుతో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక యజమాని ఎంత మంచోడో చూడండి. ఎన్నిసార్లు వెళ్ళాడు బయటికి? ఉదయం వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు. అంటే 5 సార్లు వెళ్ళి ఎవరు ఖాళీగా ఉన్నారో వాళ్ళు చూసి ఇంకేం చేశాడు చెప్పండి? వాళ్ళని పనిలో పెట్టుకొని. ఇప్పుడు సాయంత్రం అయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 6కి క్లోజ్ అన్నమాట. ఈ 6 గంటలకి ఒక్కొక్కరికి ఏమిస్తున్నాడు? జీతాలు ఇస్తున్నాడు. ముందేమో 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు 5 గంటలకి పనికి వచ్చారండి, 5 గంటల పని డ్యూటీకి దిగారంటే దాని అర్థం ఏంటి? 1 గంటే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రావడం వెంటనే పని చేయడం కావదు, ముందు బట్టలు మార్చుకోవాలి, ఇంకా గినపాలు అన్నీ పట్టుకోవాలి, ఇంకా రెడీ చేద్దామనే టైంకి టైమ్స్ అప్ వచ్చాడు. నాకు తెలిసి వాళ్ళు ఏం పని చేయలేదు కదండి.
వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఏం పని చేయలేదు కదా, ఇంకా డబ్బులు ఇవ్వడేమో అనుకుంటే తీరా లైన్లో నించున్నారు. ఫస్ట్ 5 గంటలకు వచ్చిన వాళ్ళని చూసి ఇంకో దేనారం. అసలు ఆ దేనారం అన్నది ఏంటంటే రోజంతా కష్టపడి చేస్తే సంపాదించినోడు వీడికి ఏం పని చేయకుండానే వీడికి దేనారం వచ్చేసింది. ఈ లోపల ఉదయం నుంచి పని చేసినాడు వెనకన్నాడు లైన్లో, వాడికి దేనారం ఇచ్చాడంటే నాకు అయితే 1 2 3 ఈ లెక్కలు నాకు కనీసం 10 దేనారాలు వస్తాయని చెప్పి లెక్క వేసేసుకుంటున్నాడు వీడు. ఓకే, తీరా వచ్చినప్పటికి ఈ యజమాని ఏం చేశాడు, నీకు ఉదయం ఒప్పుకున్నాను కదా, ఎంతకు ఒప్పుకున్నాను నేను, దేనారానికి ఒప్పుకున్నాను కదా, ఇదిగో నాయన తీసుకో అని చెప్పి ఇచ్చేస్తే ఆడుగా చూసి కోపం వచ్చింది ఆడికి. ఎందుకు కోపం చెప్పండి, ఎందుకు కోపం? ఆడేమో 5 గంటలకు వచ్చి ఏం చేయలేదు, గొనపం పట్టుకోలేదు, పార పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, వాడికి ఏమి ఇచ్చేసావు, రోజంతా కూలి ఇచ్చేసావు. నాకేమో కష్టం, రోజంతా కష్టపడితే అంతే ఇచ్చావు, వాడితో నన్ను ఏం చేసేసావు, నువ్వు సమానం చేసేసావు. అయితే ఈయన అన్నాడు, నీకు మార్నింగ్ ఏం చెప్పాను, 1 దేనారం ఇస్తానని చెప్పి ఒడంబడిక చేసుకున్నావు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు ఒప్పుకున్నావు, దాని ప్రకారంగా నేను ఇచ్చాను, నేనేం అన్యాయమో చేయలేదు కదా, నా సొమ్ము నాకు ఇష్టం వచ్చినట్టు ఎవడా, అది అన్యాయం కాదు కదా అంటాడు. మళ్ళీ అంటాడు, నేను మంచివాడనైనందుకు నీకు కడుపమంటగా ఉన్నదా అన్నాడు. ఎందుకు ఆయన మంచివాడు చెప్పండి? పని లేని వాళ్ళకి ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పని ఇచ్చి ఏం పని చేయని వాళ్ళకి కూడా ఉచితంగా ఏమిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. మంచిది. ఇప్పుడు దేనా అంటే ఉదయం నుంచి పని చేసినాడు సనుక్కుంటున్నారట, సనుక్కుంటున్నారు, అక్కడ రాసి ఉంటుంది సనుక్కుంటున్నారు అని ఉంటుంది. ఎక్కడ 12వ వచనం చూడండి, చివరి పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వీరిని సమానం చేసేవని ఆ ఇంటి యజమాని మీద వీళ్ళు ఏం చేశారట, సనుక్కుంటున్నారు. అందుకు అతడు వారితో, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దినారముకే ఒడంబడలేదా, నీ సొమ్ము నీవు తీసుకుని పోము, నీకు ఇష్టం ఏంటది, నీకు ఇచ్చినట్లే కడప వచ్చిన వారికి ఇచ్చుట నాకు ఇష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా, నేను మంచివాడనేందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. చూడండి, సో ఈ అంతట్లో డిస్కషన్ ఎవరెవరికి జరుగుతుంది చెప్పండి? ఉదయం నుంచి పని చేసిన వాళ్ళకి యజమానికి జరుగుతుంది. కానీ ఇక్కడ మౌనంగా ఒకళ్ళు ఉన్నారు. ఎవరు మౌనంగా ఇదంతా చూస్తుంది? ఎవరు చెప్పండి? 5 గంటలకు వచ్చినాడు ఉన్నాడు కదా, ఆ మంచితనాన్ని, ఆ మంచి ఆయన్ని చూస్తున్నాడు, ఆయన దీనంగా స్నేహితురా అని పిలవడం చూస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు, దీనారాన్ని చూసుకుంటున్నాడు. చూసి అనర్హుడికి ఎంత మంచోడు, ఏ పని లేనోడికి పని ఇచ్చి మళ్ళీ రోజంతా సరిపడే అంత కూలి దీనారం నాకు ఇచ్చాడని చెప్పి ఆ మంచితనాన్ని బట్టి బిత్తరపోయి మౌనం అయిపోయాడు. చెప్పండి, చూసారా? ఇన్ఫ్యాక్ట్ అదే మనసు మనకి ఎక్కడ అల్ఫై కుమారుడైన యాకోబులో కనపడుతుంది. ఆయన ఎందుకు తెలుసు అలా సైలెంట్ అయిపోయాడు? ఇంకేం మాట్లాడతానండి, ఒక సుంకరిని, సమాజంలోని ఏమాత్రం విలువ నాకు లేదు, అసహించుకుంటారు అలాంటిది నన్ను ఆయన పిలిచి రక్షించుకొని ఆయన శిష్యుడిగా నన్ను చేసుకొని ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఇంత విలువ నాకు ఇచ్చాడు అని చెప్పి నేను ఇంకేం మాట్లాడతానని చెప్పి ఆ కృతజ్ఞతతోనే తగ్గించుకొని మౌనంగా ఉన్నాడు అనమాట. అది ఆయన మౌనం కొన్న అర్థం అన్నమాట. అర్థమవుతుంది మీకు? మనం కూడానండి నిజంగా నేనేంటి, ఆయన పొలంలో ఆయన మందిరంలో ఉండడం ఏంటి, ఆయన పని చేయడం ఏంటి, నేను రక్షింపబడ్డం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తేనండి మనకు నోటంట మాట రాదండి. నిజంగా ఇక్కడున్న అల్ఫై కుమారుడైన యాకోబు అదే మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట, తగ్గించుకుంటున్నాడు అన్నమాట. సో నిజానికి అయోగ్యుడి నేను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయన పొలంలో పనిచేసే భాగ్యాన్ని ఇచ్చాడన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మనం ఎంతో తగ్గించుకుంటాం. ఆ కృతజ్ఞతతోనే దేవుని పని కూడా మనము చేస్తాం. నిజానికి అండి అంత తగ్గించుకున్నందుకు దేవుడు ఆయన వాడుకున్నాడు. ఏ రకంగా వాడుకుంటే తెలుసు? మౌనంగా వెనక ఉన్నాడు కదా, పిలిచాడు దేవుడు అల్ఫై కుమారుడు యాకోబును కూడా పిలిచి ఆయన పని అప్పచెప్పాడు. ఎలాగండి అంటే మీరే మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము అక్కడ ఆలోచించండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అంటే 12 మంది శిష్యులు అంటే అందులో ఎవరు కూడా ఉంటారు? అల్ఫై కుమారుడు యాకోబు కూడా ఉన్నాడు. పిలిచి
అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చడి. ఎంత విలువిచ్చాడంటే, ఏ యోగ్యత లేని వాడికి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికంట, ఇంకా ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఏమి ఇచ్చాడట? అధికారాన్ని ఇచ్చాడటండి. ఎంతగా వారిని దీవించాడు దేవుడు. తర్వాత వాళ్ళని అపోస్తులని పేరు పెట్టాడు. పంపబడిన వారు, వారిని పంపిస్తున్నాడు. అధికారమే కాదు, ఆయన పరిచర్య కోసం వాడుకుంటున్నాడు. సో వీటన్నిటిని బట్టి ఆయన ఎంతో కృతజ్ఞతతో మౌనం అయిపోయాడు అనమాట. దేవుడు, మనం కూడా ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు అప్పుడే మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మీకు ఇంకో వచనాన్ని చూపిస్తాను. దేవుడు ఇదే శిష్యుల్ని ఎంతగా భవిష్యత్తులో హెచ్చించబోతున్నాడంటే, మత్తయి సువార్త 19:28 చూడండి. మత్తయి సువార్త 19:28. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశ్రయి ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తీర్పు తీర్చుదురు. వావ్! దేవుడు భవిష్యత్తులో వాళ్ళకి ఇచ్చే ఘనత ఎంతట? ఆయన మహిమలో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడట, ఆయనతో పాటు వీళ్ళు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాలను కూడా వాళ్ళు ఏం చేస్తారట? తీర్పు తీరుస్తారట. అంత ఘనత దేవుడు వారికి ఇస్తున్నాడు. తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. దావీదు జీవితంలో కూడా ఆ తగ్గింపు స్వభావం మనం చూస్తామండి. దావీదు చాలా గొప్ప కార్యం చేశాడు. ఇశ్రాయేల్ దేశాన్ని ఒక యుద్ధంలో గొలియాతును ఓడించి జయం వచ్చేటట్టు చేశాడు. చూడండి, ఒక కంపెనీలోనే నువ్వు చేసిన పనిని బట్టి కంపెనీకి ఎంతో పేరు వచ్చిందనుకోండి, అదే గొప్ప, మొత్తం కంపెనీ అంతా అభినందిస్తారు. అలాంటి ఒక దేశం పక్షాన్ని నిలబడి యుద్ధం చేసి విజయం సాధించాడంటే, అందుకోసం అక్కడ ఉన్న మనుషులందరూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి గణపరుస్తూ ఉంటే, దావీదు తన అయోగ్యతను మాట్లాడుతూ ఒక మాట అంటాడండి. చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయము, 1 Samuel 18, 18వ అధ్యాయము 18వ వచనం. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అంటే నేను ఎన్నిక లేని వాడిని, అయోగ్యుడిని, నేను రాజుకు అల్లుడినవడం ఏంటి అంటున్నాడు అనమాట. కొంచెం కింద 23వ వచనం చూడండి. సౌలు సేవకులు ఆ మాటలు బట్టి దావీదు, నేను దరిద్రుడినై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడగుటకు స్వల్ప విషయమని మీకు తోచునా? సో నేను దరిద్రుడను, అయోగ్యుడను అంటున్నాడు అనమాట. సో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనత్వం నిజమైన విశ్వాసులు కనిపించే ఒక గొప్ప లక్షణం ఏంటండి? తగ్గించుకునే లక్షణం అనమాట. వెనకెళ్ళిపోతున్నాడు. నేను అంత టోన్ కాదండి, నేను అయోగ్యుడినండి, మాట్లాడడానికి కూడా, నేను పని చేయడానికి కూడా అనర్హుండండి. అయితే దేవుడు అంటున్నాడు, నాకు అలాంటి మనసే కావాలి, రా ముందుకు రా, నీకు అధికారం ఇస్తాను అని చెప్పి అధికారం ఇచ్చాడు. దయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగాల్ని స్వస్థపరచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి అపోస్తులుగా దేవుడు వారిని పంపించాడు. అంతేకాదు, ఇందాక చదివామేంటి? ఇశ్రాయేలు తీర్పు తీర్చడానికి మహిమలో యేసు ప్రభుతో పాటు 12 సింహాసనాల్లో ఒక సింహాసనం ఎవరికి ఉంటుంది? అల్ఫై కుమారుడుకు యాకోబుకి దేవుడు సింహాసనం వేస్తాడు. సో తగ్గించుకున్న వారు ప్రభు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాడనమాట. సో ఆ మౌనమే తన దీనత్వాన్ని గురించి మనకు నేర్పిస్తుంది అన్నట్టుగా మొదటి గొప్ప పాఠం ప్రభు మనకి నేర్పించాడు. రెండో పాఠం మనం చూద్దాం. రెండో పాఠం మనం ఎవరి జీవితం నుంచి మనం నేర్చుకుందామంటే, నేను ఇందాక చెప్పాను కదా, తద్దయి. ఎవరండి? తద్దయికి 3 పేర్లు ఉన్నాయని చెప్పాను. ఏంటండి? ముందే చెప్పేశాను. లెబ్బయి, తద్దయి, అదే వ్యక్తి యోధా కదా. యోధా 70. నోటికి ఏదో వస్తే చెప్పేస్తున్నారు. చెప్పండి. యోధా, లెబ్బయి,
తెబ్బాయి కదా. ఆ మూడు పేర్లు కూడా ఒకే వ్యక్తి గురించి అన్నమాట. సరే, అందుకే ఆయన గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటండి అని చూస్తే, దేవుడు ఆ లెబ్బయి లేదా తద్దయి ఆయనకు ఆయన కృప ఏంటో అర్థం చేయించాడండి. రెండోది ఏంటండి, ఆయన కృప ఏంటంటే, దేవుని బిడ్డలకు దేవుడు ఏం చూపిస్తాడు చెప్పండి? కృప చూపిస్తాడు. యేసు క్రీస్తునందున్న కృప చేత బలవంతుడు కొమ్మంటున్నాడు. అంటే ప్రభులోకి వచ్చిన మనకు లోకానికి లేనిది ప్రభు మనకిచ్చేది ఏంటంటే, ఆయన ఏం చూపిస్తాడు మన ఎడల? కృపను చూపిస్తాడు. కృప. ఆ కృప ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. కృప అన్న మాటకి అర్థం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒక అయోగ్యుడికి మేలు చేయటం, ఉచితంగా చేయటం, అదొక గొప్ప మేలు. అది గ్రేస్ అన్న మాట అంటారు ఇంగ్లీష్లో, GRAC, అంటే గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్. అంటే క్రీస్తు ఖర్చు పెట్టడం ద్వారా ఆయన బిడ్డలైన మనము అనుభవించే గొప్ప సంపద, గొప్ప మేలు అనమాట. అది ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాన్ని క్షమించి ఆయనలో మనల్ని చేర్చుకొని అనేక మేళ్ళు ఆయన చేస్తున్నాడు. క్రీస్తు బయటన ఆ మేలు లేదన్నమాట. క్రీస్తులోనే ప్రభు నమ్ముకున్న వారికే ఆ కృపను దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ తద్దయి లేదా లెబ్బయి లేదా యోధ ప్రభువును తన ఎడలో చూపించిన కృపను ఎలా అర్థం చేసుకున్నాడండి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతారంటే, ముందు 22 చూడండి. ఇస్కరియోతు కాని యోధ ప్రభువా. ఫస్ట్ మనం ఇక్కడ క్లారిటీ మనకు రావాల్సింది ఏంటంటే, ఇస్కరియోతు కాని యోధ అంటున్నాడు. కాని యోధ అంటే ఇస్కరియోతు యోధ కాదు. ఇస్కరియోతు కాని యోధ అంటే ఎవరు? ఇప్పుడు అనుకుంటున్నాం కదా, తద్దయి లబ్బయి, అంతేకాకుండా యోధ, ఆ యోధ అనమాట. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ లబ్బాయి గురించే. ఓకే, ఇస్కరియోతు కానీ ఆ యోధ ఏం మాట్లాడతారు చూడండి. 22 వచ్చిన ఇప్పుడు, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనుపరుచుకున్నట్టుకి ఏమి సంభవించినని అడుగగా. చాలు 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 ఒకే ఒక క్వశ్చన్ వేసాడండి. ఆ క్వశ్చన్లోనే దేవుని కృప ఏంటో ఈయనకి అర్థమైపోయింది. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు ఏం చేసావు? కనుపరు. అంటే లోకానికి ఎవ్వరి మేలు నువ్వు మా ఎడల చూపించావు. అంటే ఏంటా మేలు అంటే, నిన్ను నీవు మాకేం చేస్తున్నావు? కనుపరుచుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం వింటున్నాం? దేవుని వాక్యం వింటున్నాం, విలువైన దేవుని మాటలు వింటున్నాం. లోకానికి అది ఇవ్వలేదండి. వాక్యం కన్నా విలువైన ప్రపంచంలో ఏమీ లేదు. అలాంటి విలువైన వాక్యం నీ చెవున పడుతుంది. దేవుని గురించి శ్రేష్టమైన విషయాలు వింటున్నాం. లోకానికి అది దేవుడు ఇవ్వలేదు. నీకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇప్పుడు చూడండి, ప్రభు దానికి ఆన్సరు 21 చివరి లైన్లో అంటాడు చూడండి. అదే, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపర్చు కొందునని చెప్పాను. చూసారా, 21 చివరిని ఏముంది? అందరికి కలిసి చదువుదాం ఆ లైన్. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. అంటే ఈ ప్రశ్నకు జవాబు అదే. ప్రభువా నువ్వు వాళ్ళకి కనపరచలేదు, నువ్వు మాకు నీ విషయాల్ని, నీ గురించి ఏం చేస్తున్నావు? కనపరుచుకుంటున్నావు. మాకెందుకు నాయన ఇలా చేసావంటే, ఆయన ఒకటే అంటున్నాడు, నీ ఎడల ఒక ప్రత్యేకమైన ప్రేమను నేను చూపించి నేను నీకేం చేస్తున్నాను? కానీ ఆ ప్రత్యేకమైన ప్రేమకు ఇంకో మాట ఏంటంటే కృప. చెప్పండి, కృప. దేవుడు కృప చూపించి ఒక అయోగ్యుల ఎడల తాను ఏం చేస్తాడంటే కనపరుచుకుంటున్నాడు. లోకానికి అర్థం కాని అలాంటి శ్రేష్టమైన మేళ్ళు నీకు నాకు చేస్తున్నాడు ఆయన కృపను బట్టి. సో లబ్బాయి లేదా తద్దయి తనకు అర్థమైపోయింది అనమాట. అడుగుతున్నాడు, దేవా ఈ మాటలు వాళ్ళకి చెప్పట్లేదు, నువ్వు వాళ్ళకి కనపరుచుకోవట్లేదు, మాకెందుకు చెప్తున్నావు? వై మీ, నాకే ఎందుకు? ఇప్పుడు చూడండి, మీరు కూడా ఆలోచిస్తే మీ కుటుంబం అంతా
దేవుడు నమ్ముకోలేదు, కానీ కుటుంబం అంతట్లో మిమ్మల్నే దేవుడు ప్రత్యేకపరచుకొని రక్షించుకున్నాడు అనుకుందాం. అదేంటో తెలుసా? మీకు మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ప్రభా వాళ్ళందరూ విశ్వాసం ఉంచట్లేదు, నేనే నీ అంత ఏం చూపించాను? విశ్వాసం చూపిస్తున్నాను, మందిరానికి వెళ్తాను, ఈ వాక్యం వింటున్నాను, రక్షింపబడ్డాను, నేనేందుకు నాయన, నాకెందుకు ఇలాంటి భాగ్యం దొరికింది అని అంటే ఆయన ఒకటే అంటాడు, వాళ్ళకు చూపించని ప్రేమ నీ మీద ప్రత్యేకమైన ప్రేమ నీకు చూపించాను. అదేంటో తెలుసా? కృప చూపించాను. వాళ్ళకి లేని వాక్యాన్ని, వాళ్ళకి లేని క్షమాపణను, వాళ్ళకి లేని సహవాసాన్ని, వాళ్ళకి లేని ఆ పరలోక సంతోషాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడండి. అసలు నువ్వు నేను ఇక్కడ ఎందుకున్నాము? ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటూ ఆయనలో ఆనందిస్తూ ఎందుకున్నావు? ఈ భాగ్యం ఎందుకు దొరికిందండి, నాకే ఎందుకు దొరికిందండి అంటే లోకానికి తెలియని అర్థం కాని ఆ కృప దేవుడు నీకు నాకు చూపించాడు. వై మీ, నాకెందుకు నాయన అంటే దేవుడు నీ ఎడల నా ఎడల ఆ కృపను చూపించాడు. దేవుని బిడ్డలండి, ఆయన కృపలో ఉన్నవారు ఒక భాగ్యం ఏంటంటే దేవుడు వారికి కనుపరుచుకుంటాడు. ఇక్కడ రాస్తుంది కదా, మన తద్దా ఏమంటున్నాడు చెప్పండి, మాకే నువ్వేం చేసావు? కనుపరుచుకోవడం అంటే ఏంటండి అర్థం? కనుపరుచుకోవడం, తన గురించి తాను మనకి తెలియచేయటం. ఆదివారం మన వాక్యం వింటూ ఉంటే, వాక్యం విన్నప్పుడల్లా మనకి ఏదో కొత్త విషయం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి? దేవుడు తాను మనకి కనుపరుచు. మొదటి వర్తమానం విన్నాం ఇందాక, మత్తయి సువార్త 17వ అధ్యాయం కదా, 24 నుంచి 27 వచనాలు. ఎన్ని విషయాలు ప్రభుని గురించి తెలుసుకున్నాం చెప్పండి? అంటే 5 విషయాలు తాను మనకి కనపరుచుకున్నాడు. ఏంటి పాయింట్స్ చెప్పండి మీరు? ఆయన సర్వ జ్ఞాని, ఆయన మన పరిస్థితులన్నీ కూడా ఆయనకి తెలుసు. నీ పరిస్థితి, నా పరిస్థితి అన్నీ తెలుసు. ఆయన జ్ఞానాన్ని గురించి మనతో మాట్లాడాడు. ఆయన అదొక విషయం కనపరుచుకున్నాడు. ఇంకేం నేర్చుకున్నాం? సర్వశక్తిమంతుడు అంటే ఆయన ఊహకు అందని కార్యాలు, మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికము చేసే దేవుడు అన్న విషయాన్ని ఆయన మనకు కనపరుచుకున్నాడు. ఆయన రెండో విషయం కనపరుచుకున్నాడు. మూడో మీరే చెప్పాలి, రుణాన్ని తీరుస్తున్నాడు. ఆయన పాపం అన్న రుణం అనుకుంటే ఆ రుణాన్ని మన బదులు ఆయన చెల్లించాడు. ఆ సత్యాన్ని మరొకసారి మనకి కనపరిచాడు ప్రభు. 4, మనల్ని హెచ్చించడానికి, చూడండి, పెంటకిప్పుల మీద ఉన్న మనల్ని సింహాసనం మీదకి ఎక్కించడానికండి. సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మానవుడికి, లోకానికి దరిద్రుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆ సత్యాన్ని కనపరుచుకున్నాడు అన్నమాట. 5వది ఇంకేం నేర్చుకున్నాం? మనం ఎప్పుడైతే పేతురు వలె లోబడతామో అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడన్నమాట. పేతురు జీవితంలో అద్భుతంగా తన అవసరాలన్నీ తీర్చాడు, అద్భుతంగా తీర్చాడు. ఎప్పుడంటే ప్రభు మాటకు ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. ఆ సత్యాన్ని మనకు కనపరచు. నువ్వు మాటకు లోబడితే నువ్వు చూస్తావు ఎన్ని అద్భుత కార్యాల్లో. నతానేలుతో అన్నాడు కదా, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు ఎప్పుడైతే నువ్వు నా అధికారం కిందకు వస్తావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో, నీ జీవితాన్ని కడుక్కుంటావు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు, నా కృపేంటో నువ్వు చూస్తావు అని చెప్పి అన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు తాను మనకి కనుపరుచుకున్నాడు. ఆయన కనుపరుచుకున్నాడు. ఒకటి చెప్తున్నాండి, దేవుడు కనుపరుచుకుంటే తప్ప ఎవ్వరు కూడా ఆయన గురించి తెలుసుకోలేరు. యోహాను సువార్త 6:40 దేవుడు తన వైపు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు నా యొద్దకు రారు అంటున్నాడు. రాలేరు. ఆయన తెలియజేస్తే తప్ప, ఆయన కళ్ళు తెరిస్తే తప్ప ఎవ్వరు కూడా ఆయన గురించి తెలుసు. అందుకోసం కీర్తనకాడు 119 ప్రార్థన చేస్తూ, దేవా ఆశ్చర్యకరమైన సంగతులను నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువునాయి, నువ్వు తెరిస్తే తప్ప నేను నీ గురించి నేను అర్థం చేసుకోలేను. దేవుడు కళ్ళు తెరవాలండి. చూడండి, అందరూ అదే వచనాన్ని చదువుతారు, నీకు అర్థం కాలే, పక్కలకు అర్థమైంది. ఎందుకంటే దేవుడు వాడు కన్ను తెరిచి అర్థం చేయించాడు. నువ్వు తగ్గించుకొని అడిగితే ఖచ్చితంగా ప్రభు నీ కళ్ళు కూడా తెరుస్తాడు, నీ శ్రేష్టమైన విషయాలు నేర్పిస్తాడు అనమాట. ఆ వాక్యాన్ని ఎలా చదవాలంటే తెలుసా అండి, అంటే విశ్వాసులే అలా ప్రభు మీద ఆధారపడతారు. ప్రభువా నీ గురించి నాకు తెలియచేయ తండ్రి, కనుపరుచు తండ్రి,
మోషే ఏమడుగుతాడు? దేవా నీ మహిమ ఏంటో నాకు చూపించు తండ్రి అని అడుగుతాడు అన్నమాట. నీ గురించి నాకు తెలియజేయను ఆయన అని అడుగుతూ ఉంటాడు. ఎలాగా వెతకాలంటే తెలుసా, అక్కడ ఒక మాట, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. దాచబడిన ధనము వెతికినట్లుగా నువ్వేం చేయాలట? వెతకాలట. అలాగా వెతికితే తను తాను కనపరుచుకుంటాడట. ఎక్కడ రాస్తుందంటే చూడండి, సామెతలు 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతలు 2వ అధ్యాయము ఎన్నో వచనం, 3వ వచనం చదువుదాం. తెలివికై మొర్రపెట్టిన. సో తెలివికై నువ్వేం చేయాలట? మొర్రపెట్ట. దేవా నాతో మాట్లాడు తండ్రి, నీ వాక్యం ఏంటో నాకు తెలియజేయి, నువ్వు నాకు కనుపరుచుకో, నా మనసు నా హృదయం ఏంటో నీకు తెలుసు, నువ్వు నాతో మాట్లాడు తండ్రి అని అడగాలట. వివేకమకై మనము మనవి చేసిన ఎడల. ఇప్పుడు చూడండి, వెండిని వెతికినట్లు దానిని మనవి చేసాం, ప్రార్థన చేసాం, సరిపోదు. ఏం చేయాలంటే ఎక్కడ వెతకాలి? వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. సో దేవుని గురించి సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ వెతకాలి చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవడానికి సోర్స్ ఏది? ఇప్పుడు బంగారం కోసం కావాలి అంటే బంగారు గనిని ఏం చేయాలి? తవ్వాలి, అంతేనా? ఇప్పుడు కోల్ అంటారు, కోల్ మైన్ అంటారు. కోల్ మైన్ అంటే తెలుగులో ఏమంటుంది దాన్ని? బొగ్గు గని. సో అది కావాలంటే బొగ్గు గనిని ఏం చేయాలి? తవ్వాలి. మరి దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే వెండిని వెతికినట్టు వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ తవ్వాలి? వాక్యం అండి, ఇదే సోర్స్. ఇది కూర్చొని ఎక్కడ తవ్వాలంట అదంటున్నాడు. సో ఒక విశ్వాసి దేవుని కృప తన పైన ఉన్నప్పుడు దేవుడు తాను కనుపరుచుకునే పద్ధతి ఏంటంటే, ముందు ఆశనిస్తాడు. ఆశతో వాళ్ళు వెతుకుతూ ఉంటారు, తవ్వుతూ ఉంటారు. దేవుడు వారి కళ్ళు తెరుస్తాడనమాట. నేను ఇర్మియా గ్రంథంలో కూడా అదే విషయాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 12-13 చూడండి. మీరు నాకు మొర్రపెట్టుదరని, మీరు నాకు ప్రార్థన చెవికి నేను మనవి ఆలకించును. 13 మెయిన్, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను వెతకాలట. ఆయన గురించి వెతికి పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసారు. మీరు ఎంతమంది ఈవేళ మందిరంకి వచ్చినప్పుడు, దేవా నీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి శ్రేష్టమైన విషయాలు నాయన, నా జీవితానికి అవసరమైన మాటలు నేను వినడానికి నీ కృప నాకు దయచేయి, నువ్వు నాతో మాట్లాడని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారైతే నాకైతే తెలియదు. కానీ అలాగే నిజంగా పూర్ణ మనసుతో మనం ప్రభుని అడిగితేనండి, ప్రభు వ్యక్తిగతంగా నీతో నాతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడన్న, ఆయన మాట్లాడతాడు. ఓకే, సో దేవుడు తన కృపను తద్దయి జీవితంలో చూపించి తనే ఒప్పుకుంటున్నాడు అనమాట. లోకానికి తెలియని విషయాలు నువ్వు మాకేం చేసావు నాయన? తెలియపరిచావంటే ప్రభు వెంటనే అంటున్నాడు, ఎందుకంటే నీ మీద నా ప్రేమను ఉంచాను నేను, నా కృపను ఉంచాను నేను, లోకానికి తెలియదు అట్టి కృపను నీ ఎడల చూపించాను. అప్పుడు అర్థమైంది తద్దయికి, ఓహో ఇదా కృప అని. ఈ రీతిగా నీకు నాకు ఎడల కూడా దేవుడు తన కృపను చూపిస్తున్నాడు, తాను మనకి కనుపరుచుకుంటున్నాడు. ఆశనిచ్చాడు, వెతుకుతున్నాం, తాను మనకి కనుపరుచుకుంటున్నాడు. చూసి ఆ ప్రాసెస్ చూసారా? ఈవెన్ జక్కయ్య విషయంలో కూడా చూడండి, ఆశ వచ్చింది. ఏంటి ఆశ? తన మనసులో దేవుణ్ణి చూడాలని ఆశ వచ్చింది. ఎప్పుడు లేని ఆశ. ఆయనకున్న ఆశలన్నీ ఎలాంటి ఉండేవంటే, ఇంకెవరిని జీవితాలతో ఆడుకోవాలి, ఇంకెవరి జీవితంలో దోచుకోవాలి అని చెప్పి ఇవే ఆశలు. కానీ ఎందుకో ఆశ వచ్చింది. ఏంటి? ఆ యేసుప్రభుని గురించి తెలుసుకోవాలని ఆశ వచ్చింది ఆయనకి. అంతేనండి, వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు. ఈయన పొట్టివాడు కాబట్టి ఆయన ఆ జనాల్లో ప్రభు కనిపించలేదు. చెట్టు ఎక్కేశాడు. ఓ చూస్తున్నాడు ప్రభు రావడం కరెక్ట్గా చెట్టు కింద వచ్చి ఆగిపోయాడు అనమాట. పైకి చూశాడు. ఎలా ఉంటుంది చెప్పండి, ఆఫీసర్ గారు చెట్టు ఎక్కారు, జనాలందరూ చూస్తాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, జక్కయ్య కిందకి దిగు, నేను మీ ఇంటికి వస్తున్నాను. తను కనపరుచుకున్నాడు అనమాట. తన బ్రతికే మారిపోయింది. నతానేలు గురించి, ఫిలిప్ గురించి ఆలోచించారు మీరు? వాళ్ళు కూడా మనం ఎవరి కోసమైతే ఇంతకాలం చదివామో ఈయన ఆ మెస్సయ్య, ధర్మశాస్త్రము ఎవరి కోసం మాట్లాడుతుందో ఈయన. అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదివేసిన వాళ్ళు అనమాట. అంటే వెతుకుతున్నారు వాళ్ళు కూడా. సో ఆశ ఇచ్చాడు, వెతుకుతులోనే తాను దేవుడు కనపరుచుకుంటూ ఉంటాడు అనమాట. సరే,
సో 2 శ్రేష్టమైన విషయాలు ప్రభు మనకి నేర్పించాడండి. మూడో పాఠం మనం చూద్దాం. మూడోది ఎవరి జీవితం తెలుసా? జలోతీయుడైన సీమోను. చూడండి అక్కడ ఎక్కడ రాసుంటుంది ఆయన పేరు, లూకా సువార్త 6వ అధ్యాయం చదవండి. 15 చివర జలోతే అనబడిన సీమోను. ఈయన గురించి మూడో పాఠం మనం నేర్చుకుందాం. జలోతే అనబడిన సీమోను, సైమన్ ద జెలెట్ అంటారనమాట. జలోతేడమైన సీమోను, ఈయన గురించి మనం ఏంటండి అర్థం చేసుకోవచ్చు అని చెప్తే, ప్రభు తన పాత బ్రతుకును మార్చాడు. చెప్పండి, తన పాత బ్రతుకును మార్చాడు. ఇది ప్రభు చేసిన మేలు. విలువలేని జీవితాన్ని విలువనిచ్చాడు అంటున్నానే. ఈయన జీవితంలో చూస్తే తన పాత బ్రతుకును మార్చాడు. ఇంతకీ ఈయన పాత బ్రతుకు ఏంటండి అని అంటే ఏంటో చెప్పనా? ఈయన ఒక టెర్రరిస్ట్. చెప్పండి, ఎవరు? ఉగ్రవాది. నిజంగా ఇట్స్ సీరియస్. ఒకప్పుడు ఎలాగండి అని అంటే, జలోతీయులు అన్న వర్డ్ని అన్న వారిని, వారికి ఇంకో పేరు అర్థం ఏంటంటే కత్తి పట్టుకున్నవారు అని అర్థం. చెప్పండి, కత్తి పట్టుకున్నవారు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ని అటాక్ చేసేవాళ్ళు అనమాట, వ్యతిరేకంగా పనిచేసేవారు అనమాట. గవర్నమెంట్కి లోపల ఇప్పుడు చూడండి, నక్సల్స్ ఏంటి, లేకపోతే మావోయిస్టులు, వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తారు? గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేస్తారు సార్. సో అలాంటి జాతి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? సీమోన్ అనమాట. అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ ఏంటో నేను ముందు చెప్తాను. అంటే అనవసరమైన విషయాల్లో ఆసక్తిగా చేసేవాడు అనమాట. ఎవరు? ఈ జలోతేయుడైన సీమోన్. ఇతను అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటో నేను చెప్తాను చూడండి, ఎందుకు అతను అలా మారాడు. ఆ టైంలో యూదుల పైన రోమీలు పరిపాలన చేసేవారు అనమాట. యూదులకి స్వతంత్రం కావాలి, మా జాతిని మేము పరిపాలించకుండా మమ్మల్ని రోమన్స్ పరిపాలించడం ఏంటి అని చెప్పి రోమాని ఎలాగన్నా పడద్రోయాలని చెప్పి వీళ్ళు బయలుదేరారనమాట. వీళ్ళందరికీ ఒక గ్రూప్ హెడ్ ఉండేవాడు అనమాట. అతని పేరు కూడా యోధ, జూడస్ అనేవారు అనమాట. ఈ జలోతీలందరికీ కూడా అతని హెడ్ అనమాట. అయితే వీళ్ళు రోమ్కి వ్యతిరేకంగా పనిచేసేవారు. యూదుల్లో ఎవరన్నా, ఈ మాట జాగ్రత్త వినండి, యూదుల్లో ఎవరన్నా సరే రోమ్కు గురించి మంచి మాట్లాడితే మాత్రం వాళ్ళు చంపేసేవారు అనమాట. మళ్ళీ సరే చెప్తున్నాను, వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకునేవారంటే ఎవరన్నా యూదులే రోమ్ గురించి మంచి మాట్లాడితే వాళ్ళని చంపేసేవారు. అంటే వీళ్ళకి అంత కోపం అనమాట రోమ్ అంటే. ఆ టైంలో యూదుల్ని పరిపాలించే ఒక వ్యక్తి ఎవరంటే ఎదోమీయుడైన హేరోదు. చెప్పండి, ఎవరు? హేరోదు కూడా యూదుడు కాదు. హేరోదు ఎవడు చెప్పండి? ఎదోమీయుడు అనమాట. అలాంటి వ్యక్తిని యూదుల పైన రాజుగా పెట్టారు. ఎవరు పెట్టారంటే రోమన్స్. చూడండి, రోమా వాళ్ళు ఒక ఎదోమీయుడైన హేరోదుని యూదుల పైన రాజుగా పెట్టారు. హేరోదు చనిపోతాడు, ముసలాడై చనిపోతాడు. అయితే చనిపోయినప్పుడు ఈ రాజ్యాన్ని మళ్ళీ రోమన్స్ ఏం చేశారంటే 4 భాగాల కింద చేసి, ఒక భాగాన్నేమో హేరోదు కుమారులు ముగ్గురికి ఇస్తారనమాట. ఒకడే పేరేమో ఫిలిప్ అని, ఇంకోటి పేరేమో అర్కెలయస్ అని ఒక ఆయన, ఇలాగా ముగ్గురికి ఇస్తాడు. తర్వాత ఇంకో భాగం ఏమో పిలాతు పంచుకుంటాడు. సో మొత్తం మీద ఇదంతా ఎవరికి నచ్చట్లేదంటే ఈ జలోతీలకి అసలు నచ్చట్లేదు. వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట. ఐసిస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు చేస్తారు, మావోయిస్టులు అలాంటి వాళ్ళు అనమాట. నచ్చక ఒకానొక టైంలో రోమ్కి వ్యతిరేకంగా అటాక్ చేశారు, దాడి చేశారు రోమ్ని. అయితే వాళ్ళు తిరిగి దాడి చేశారనమాట రోమన్స్. వీళ్ళకి రోమ్కి ఎప్పుడు ఫైట్ అయ్యేదన్నమాట. అయితే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గుంపు నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే ఎవరు? సీమోన్. అయితే సీమోన్ని ప్రభు పిలిచాడు, ప్రభు తన బ్రతుకుని మార్చాడు. ఇప్పుడు ఎవరు గుంపులో చేరాడు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల గుంపులో చేరాడు. ఇప్పుడు మన పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ సీమోను ఒక టెర్రరిస్ట్ మైండ్ సెట్ అంటున్నారు కదండి, అసలు ఇతను కత్తి పట్టుకునేవాడు అంటున్నారు కదండి. రోమని ఎత్తితే అలాంటి వాళ్ళని యూదైనా సరే ఏం చేస్తారు? వీళ్ళు చంపేస్తారు. అంత కోపంతో ఉన్న వాళ్ళు వ్యక్తి కదండి. అసలు నేను మారాడని ఎలా తెలుసండి అని మీరు పెద్ద ప్రశ్న వేయచ్చు. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. అంటే ఒక 4-5 వారాల నుంచి వింటున్న వర్తమానాలు బట్టి మీరు ఆన్సర్ చెప్పాలి నాకు.
యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన రోము కొరకు పనిచేసేవాడు. ఎవరు చెప్పగలరా? యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన రోము కొరకు పనిచేసేవాడు. మత్తయి. భలే చెప్పారు. మత్తయి పని ఏంటి? సొంకరుల యొక్క పని ఏంటో తెలుసా? వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. అన్యాయంగా రోమ్ నుంచి అధికారం తెచ్చుకొని వీళ్ళ దగ్గర నుంచి, యూదుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి వీళ్ళు కొంత తిని మిగిలింది ఎవరికి ఇచ్చేవారు? రోముకు కట్టారు. అంటే రోము కోసం పనిచేసేవారు అనమాట. అలాంటి సొంకర్లు అంటే ఈ జలోతీలకి ఇప్పుడు చాలా భయంకరమైన కోపం. నేను ఇందాక చెప్పాను కదా, రోమని పేరెత్తని ఇల్లు కత్తో పొడిచేవారు అలాంటి వాళ్ళు. కానీ ఒక్కసారి సీమోను ప్రభు శిష్యుడు అయిన తర్వాత తను మారిపోయాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? చెప్పండి, మీకు అర్థమైపోలే. నిజానికి మారకపోయి ఉంటే ఏమైపోయింది చెప్పండి? మత్తని చంపేయాలి. అది నిజమే కదా, మత్తని చంపేయాలి. అసలు ఎందుకు చంపలేదు తెలుసా? తను మారిపోయాడు. ఏంటి ఈ రోము, ఈ లోకరాజ్యం కోసమా నేను ప్రయాసపడుతున్నాను? చిచ్చిచ్చి యేసుప్రభు ప్రకటిస్తున్న రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించిందిరా, మారు మనసు పొందండి. ఈ రాజ్యం కాదు, నేను ఇవ్వబోయే రాజ్యంలోకి రాను అని చెప్పి ఆ పరలోక రాజ్యం గురించి ప్రభు ప్రకటిస్తూ ఉంటే ఆ మాట తన హృదయాన్ని తాకింది. దీనికోసం కాదు, ఇది అశాశ్వతమైనదే, దీనికోసమా నేను ఎంతకాలం ప్రయాసపడ్డాను. మనం ఒక్కొక్కసారి రక్షింపబడకముందు అనవసరమైన వాటి కోసం ఆసక్తితో ప్రయాసపడేవాళ్ళం, అవునా కదా చెప్పండి? ఒక ఆయన అనేవాడు, ఏమండి ఇంతకుముందు నేను ఎంత పిచ్చోళ్ళ ఉండేవాడు అంటేనండి, నేను అభిమానించే హీరో సినిమా రిలీజ్ అయిన రోజునండి నన్ను చూడాలి మీరు, డబ్బులు అప్పు తీసుకొచ్చి మరి పాలాభిషేకం, ఇంకోటి భోజనాలు పెట్టేవాడట. సినిమా రిలీజ్ అయితే ఈయన భోజనాలు పెట్టబెట్టి అలా ఉండేది, పిచ్చోళ్ళలాగా ఉండేవాడు అండి, రాత్రి పగళ్ళు. ఇంకో ఆయన చెప్పాడు అనమాట, ఆ పొలిటికల్ లీడర్స్ అంటే పిచ్చి అయిపోయేవాడిని అండి, నా డబ్బులు ఖర్చు పెట్టేసేవాడిని క్యాన్వసింగ్ కోసం, అది చేసేవాడిని. ఎందుకు ఎంత ఆసక్తి? ఇప్పుడు చూస్తుంటే నా బతుకతో చూస్తుంటే ఎందుకు అంత ఆసక్తితో ఆయన కాలు తిరిగేవాడిని? నా జీవితం చూస్తే నాకు అసహ్యం వేసిందండి. పాత జీవితం నుంచి ప్రభు నన్ను విడిపించాడు, ఆ ఉచ్చుల్లో నుంచి ప్రభు నన్ను బయటికి లాగాడండి. ఇప్పుడు అవి చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు. ఈ జలోతేడైన సీమోను నిజంగా మారకపోయి ఉంటేనండి, ఇంకా ఆ పిచ్చుండుంటే, ఆ మత పిచ్చుండుంటే, అక్కడ ఇన్ఫ్యాక్ట్ అక్కడ రాస్తుంది మతాభిమాని అని రాస్తుంటుంది చూడండి. జలోతే అని చెప్పి 16వ వచనం కింద ఏం రాస్తుంది? మతాభిమాని. మతాభిమాని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ మత పిచ్చి ఉండేదన్నమాట. యూదులు అంత పిచ్చి ఉండేది, ఆ రోమన్స్ని ఎలాగైనా అటాక్ చేసి అని చెప్పి అలాంటి భయంకరమైన టెర్రరిస్ట్ మైండ్ సెట్తో ఉండే వ్యక్తి అనమాట. ప్రభు మార్చేశాడు. ఈ మత్తయిని కూడా సహోదరుడిగా అంగీకరించాడు అనమాట, తోటి శిష్యుడిగా అంగీకరించాడు. కలిసి దేవుని పరిచర్య. ఏంటి బైబిల్లో అలాంటి వాళ్ళని ప్రభు మార్చిన వ్యక్తులు ఎవరన్నా కొన్ని లిస్ట్ చెప్పగలరా చెప్పండి? జలోతైన సీమోను గురించి చూసాం, భయంకరులు ప్రభు మార్చేశాడు. సౌలు ఎలాగా మారాడు? సౌలు చెప్తాడు, నా సంగతి మీకు తెలీదు, దోషకుడిని హింసకుడిని. తను చేసిన హింస ఎలాంటిదంటే, యవనస్తుడిగా ఉన్నప్పుడే స్టెఫన్ని చంపుతూ ఉంటే అలా రాళ్ళు కొట్టేవాళ్ళు బట్టలు తీసుకొని తను కాపలా కాసేవాడు అనమాట. అంటే స్టెఫన్ని చంపట్లో ఎక్కువించాడు. తర్వాత ఈయనే బయలుదేరాడు, క్రైస్తవుడిని అని చెప్పుకుంటే హింసించేవాడు అనమాట. అంత రోషంతో దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేవాడు అనమాట. సో ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం, యేసు ప్రభు పేరెత్తిన వాళ్ళని అటాక్ చేసే గుంపులు బోల్డ్ మంది ఉంటాయి. అలాంటి వాళ్ళు మైండ్ సెట్ చూస్తూ ఉంటే బాధ జాలి వేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాడే సిమోను కూడా. కానీ అలాంటి వ్యక్తినే ప్రభు ఏం చేసేసాడు? మార్చేశాడు. అలాంటి వ్యక్తే సౌలు కూడా. సౌలుని పౌలుగా ప్రభు మార్చాడు. ఇంకా ఎవరిని మార్చాడు అలాగా? నేను సమరయ స్త్రీని ప్రభు అలాగా మార్చాడు. ఆసక్తితో వ్యభిచారం చేసేదన్నమాట. ప్రభు మార్చి అసహ్యం పుట్టించేటట్టు చేశాడు. ఒక ఊరిని ప్రభు దగ్గర నడిపించేటట్టు చేసేసాడు అన్నమాట. జక్కయ్య ఆసక్తితో డబ్బులు దోచుకునేవాడు అన్నమాట. ఇప్పుడు సంతోషంగా ప్రభు మార్చిన తర్వాత ఇచ్చేయడానికి అంత మార్పు ఆయనలో కనపడుతుంది అనమాట. పాత బ్రతుకులు ప్రభు ఏం చేస్తారు చెప్పండి? మార్చే దేవుడు ఆయన. అది మనం
మూడవ శ్రేష్టమైన పాఠం. నాలుగోది ఒక సింపుల్గా చెప్పి నేను ముగిస్తాను. నాలుగోది ఏంటంటేనండి, వీళ్ళ ముగ్గురులో మనకు కనిపించే ఒక లక్షణం. ఎవరెవరు? అల్ఫై కుమారుడు యాకోబు, యోధా, సీమోను. వీళ్ళ ముగ్గురులో కనిపించే ఒక లక్షణం ఏంటంటే, ముగ్గురు కూడా ప్రభువుకి లోబడ్డానికి సమర్పించుకున్నారు. దేవుడు వారిని గణపరిచాడు. ప్రభువుకి లోబడ్డానికి వారు ఏం చేశారట? సమర్పించుకున్నారు. సో ప్రభు శిష్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన మాటకి ఇంకేం చేయడం? లోబడడం. దానికి ఎంతో సమర్పణ అవసరం. ఇది ఎలా చెప్పారండి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించి. బహుజనులు వెయిట్ ఎంతమంది ఆయన వెంబడించారు? సో యేసుప్రభు శిష్యులు, ఆయన వెంబడించిన వారు బహుజనులు అనమాట, బోల్డ్ మంది. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు ఎంతమంది మిగిలారో చూడండి. ఇదే 6వ అధ్యాయం, ఇంకెక్కడా కాదు. 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అరే వెయిట్ 2వ వచనంలో ఏం చూసాం? అనేకులు ఆయన వెంబడించారు. 66వ వచనంకి వచ్చినప్పటికీ ఏమైంది? వాళ్ళందరూ వెనుక తిరిగారట. వెనుక తిరగడం అంటే అర్థం ఏంటి? బ్యాక్ స్టెప్ వేశారు. ఇంకా ఈయన వెంబడించడం మా వల్ల కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు, అంటే ప్రభువునే వదిలేశారనమాట. 6వ అధ్యాయంలోనే. వెంటనే ఏం జరిగింది? 27 చూడండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా. 12 మంది అంటే అర్థం ఏంటి? ఆ 12 మందిలో ఎవరున్నారు? ఇప్పుడు మనం చెప్పే ఈ ముగ్గురు కూడా, సీమోన్ ఏంటి, యోధా ఏంటి, యాకోబు ఏంటి, అల్ఫై కుమారుడు యాకోబు, వీళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరినీ ఆ గుంపుని అడిగారనమాట. అయితే ఆ గుంపు తరపున 68వ వచనంలో సీమోను ఒక్కడ మాట్లాడతాడు. ఏమని? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? చూడండి, వెళ్ళుదము అంటే వెళ్ళుదను అంట్లే. నువ్వు అంటే తన కోసం మాట్లాడుకున్నట్టు. వెళ్ళుదము అంటే అర్థం ఏంటి? మీ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను, వీళ్ళందరి తరపున 12 మంది తరపున నేను మాట్లాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. చూడండి, ఆరోగ్యంలో జరిగిన సీన్ ఏంటంటే, అంతమంది ముందు 2వ వచనంలో ఎందుకు తెలిసి వెంబడించారు? ప్రభు భోజనం పెడుతున్నాడు, రొట్టెలు ఫ్రీ, భోజనం ఫ్రీ. బాగుందండి, కొనుక్కోవలే, డబ్బు ఫ్రీగా భోజనం పెడుతున్నాడు. అద్భుతం చేసి మరి పెడుతున్నాడు ఆయన. స్వస్థతలు ఫ్రీ, హాస్పిటల్ ఖర్చు లేదు. సో ఇదంతా శారీరకంగా చాలా మేళ్ళు ఉన్నాయి. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. ప్రభు అప్పుడు ఈ 6వ అధ్యాయంలో వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. నన్ను వెంబడించడం అంటే ఏంటి అని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే, మీ జీవితాలు మారాలి అని చెప్పాడు ప్రభు. నీ తన పాప బ్రతుకులు మారాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి పాపాన్ని ఉండదున్నట్టు ఖండించి ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంటే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, రొట్టెలు ఇస్తానంటే బాగుంది, వెంబడిస్తాం. స్వస్థతలు అవి ఇస్తానంటే బాగుంది, కానీ బ్రతుకులు మార్చుకోవడం, నువ్వు ఎలా మారాలి అలా మారాలి అంటే అవి మాకు నచ్చలేదు. అలాగైతే మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయి ఇంక ఎన్నడూ కూడా ప్రభుని మళ్ళీ. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదండి? ఈ 12 మంది ప్రభువా, నిన్ను వెంబడించింది రొట్టెల కోసం కాదు, నిన్ను వెంబడించింది స్వస్థతల కోసం కాదు, నిత్య జీవం కోసం, పరలోకం కోసం నాయనా నేను వెంబడించాం. దానికోసం సమర్పించేసుకున్నాం. మారు మనసు పొందాలంటున్నావు కదా, నీకు లోబడాలంటున్నావు కదా, మా బతుకులు మార్చుకోవాలంటున్నావు కదా, సమర్పించేసుకుంటున్నావు నాయన. సమర్పణ అంటే అర్థం ఏంటంటే, ఆయన మాటకు నేను ఇంకా లోబడతాను. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నేను వెనక్కి తిరగను. వీళ్ళందరూ వెనక్కి తిరిగారు, కానీ మేము మాత్రం వెనక్కి తిరగం. నువ్వు చెప్పిన మాట మేము లోబడతాం. వాళ్ళే పరలోకానికి వెళ్తారండి, వాళ్ళే నిజంగా సమర్పించుకున్న వాళ్ళండి. సో ప్రభు అంటాడు, కష్టాలు ఒప్పుకుంటాను, ఏం పర్లేదు నాయన, నువ్వు పరలోకం ఇస్తావు, నాకు అదే చాలు, దానికోసం నేను వెంబడేస్తున్నాను. నువ్వు మేలు చేసినా చేయకపోయినా, అన్నం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు నాకు ఈ యహలోకంలో ఆశీర్వదించకపోయినా, నేను వెంబడించేది ఒకే ఒక్క దానికోసం. దేనికోసం? నిత్య జీవం, పరలోకం కోసం నాయన. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు నాయన. ఒకరోజు ఈ లోకాన్ని ఏం చేస్తాను? నేను విడిచిపెడతాను.
రేపటి వరకు నేను ఉంటానో కూడా లేదో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నాకు ఇచ్చే అతి శ్రేష్టమైనది ఏంటంటే నిత్య జీవం. అందుకోసం నాయన నేను నిన్ను వెంబడిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తాం, మా జీవితాలు మీకేం చేస్తున్నాం, సమర్పించు. అది సమర్పణ జీవితం అండి, అది సమర్పణ జీవితం. దేవా నువ్వు మేలు చేయి, మేలు చేయకపో, నేను వెంబడిస్తాను. దానియేలు స్నేహితులు అంటారు, షడ్రకు మేషకు అబేద్నెగో, మా దేవుడు ఈ వేడిము గల అగ్నిగుండం నుంచి తప్పించగల సమర్థుడు, ఆయన చేయగలడు. ఆయన ఒకవేళ చెయ్యకపోయినా సరే, అంటే అర్థం ఏంటి, చావు ఒప్పుకున్నా సరే మేము మాత్రం దానికి మొక్కము, ఆయనకే మేము సేవిస్తాం, ఆయన్నే పూజిస్తాం. నెబుకద్నెజరు నీ మాటకు మాత్రం మేము లోపడం. అది అది సమర్పణ జీవితం అంటే. సో ఈ నలుగురిలో కనిపించేది ఏంటంటే, ముగ్గురులో కనిపించేది ఏంటంటే, లేదు శిష్యులందరిలో కనిపించేది ఏంటంటే సమర్పణ జీవితం. 4 విషయాలు నేర్చుకున్న విధానం ఏంటండి చెప్పగలరా? మొదటిది, తగ్గించుకున్న వ్యక్తి. తన మౌనమే నేర్పిస్తుంది తనెంత అనర్హుణ్ణి అనుకుంటున్నాడు. దేవుడు అలాంటి ఆయన్ని ఎంతో హెచ్చించాడు. రెండోది ఏం చూసాం, ఆయన కృపను అర్థం చేసుకున్నాడు. ప్రభు అర్థం చేయించాడు అనమాట. లోకానికి తెలియని ఆ ప్రత్యేకమైన ప్రేమను, కృపను నీడలో చూపించాను, నన్ను నేను కనుపరుచుకున్నాను తద్దయ్యి అని చెప్పి నేర్చుకున్నాం. మూడోది, పాత బ్రతుకుని ఏం చేశాడు, మార్చాడు. మార్చకపోయినంటే ఆ కత్తి పట్టుకుని తిరుగును. ఎవరు? సీమన్. ఒక ఆయన నాకు సాక్ష్యం చెప్పాడు, నా సంగతి తెలియదండి, బెల్ట్ వెనకన చైన్ పెట్టుకొని తిరిగేవాడట ఈయన. ఏంటట చైన్. సో ఏమైనా గొడవ వస్తే ఏం చేసేవాడు, సర్రం తీసేవాడట. ఏంటి చైన్ లాగా వేసుకొని, బాక్సింగ్ అనమాట. అలా ఉండేదండి నా లైఫ్. కానీ ప్రభు ఇప్పుడు చైన్లు గేన్లు అన్నీ పడేసాను ఇప్పుడు. అలాంటి ఎవరు? సీమను. బతుకుని ఏం చేసేసాడు, రోషంగా అలాంటి పనులు చేసేవాడు. ఇప్పుడు రోషంగా ప్రభు కొరకు జీవిస్తున్నాడు అనమాట. అంతగా మార్చేశాడు. నాలుగోది, సమర్పణ జీవితం. ఆయన అధికారం కిందకు వచ్చేసాడు. ప్రభువా నువ్వు మేలు చేసినా చేయకపోయినా నేను మీకు లోబడతాం, ఎందుకంటే నిన్ను వెంబడించింది పరలోకం కోసం, నిత్య జీవితం కోసం, నిత్య జీవం కోసం. ఎంత గొప్ప పాఠాలు. విలువలేని వారికి విలువనిచ్చే దేవుడు. ఇలాంటి విలువలేని, మనం లెక్క చేయని అలాంటి వారి నుంచి విలువైన మాటలు నీకు నాకు ఆయన నేర్పించాడు. ఈ మాటలు మనసును పెట్టుకుందాం, బల్ల కొరకు సిద్ధపడుతుంది. చిన్న మోకరించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, అయోగ్యులు అపాత్రులైన మమ్మల్ని విలువలేని మాకు విలువనిచ్చిన దేవుడు నాయన, నీ కృప మా మీద చూపించి శ్రేష్టమైన మాటలు తండ్రి, నీ పరలోక